హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచమంతా ఎవ్వరి దగ్గర మందలిచ్చినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ వ్యాపారవేత్త అయినా, ఏ దేశ అధ్యక్షుడి నోట్లోనైనా నిరంతరం నానే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ గారు 2.0 ప్రభుత్వం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యి, ఇప్పుడు తన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక ఏడాది ముగిసింది తను అధ్యక్షుడిగా ఎన్నికై, ఆ కుర్చీలో కూర్చొని. మరి ట్రంప్ గారికి అసలు ఏంటి ట్రంప్ గారు ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. మళ్ళీ నాకే నోబెల్ శాంతి బహుమతి కావాలి, నేనే శాంతి స్వరూపుణ్ణి అని చెప్పుకునేటువంటి ట్రంపు, మరి ప్రతీదీ కయ్యానికి కాలు దువ్వుతుండు. ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టుగా అసలు ఏమాత్రం వివాదాలకి తావివ్వని, సౌమ్యంగా ఉండేటువంటి ఒక దేశమైనటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత గుర్తింపు, మంచి పేరు ఉన్న ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేశం ఇండియా. సో, సౌమ్యానికి మంచి పేరు అంటే మంచితనానికి మారుపేరులా ఉండేటువంటి కంట్రీ ఇండియా. మరి అలాంటి ఇండియా మీద గూడా సై అంటే, సుయ్యి అంటే కయ్యానికి కాలు దువ్వుతూ, నిత్యం రెచ్చగొడుతూ, ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తూ, మన మీద కూడా అనేక రకమైన ఆంక్షలు పెడుతూ వస్తున్నారు. వాస్తవంగా ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు 2 రకాలు. ఒకటి బాంబులతో జరిగే యుద్ధాలు, ఇది మీ అందరికీ తెలుసు. 1947 అరౌండ్ ఆ టైంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ యుద్ధం రాలే. రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధానమైన కారణం హిట్లర్ గారు. హిట్లర్ గారు కయ్యానికి కాలు దువ్వి, తను అన్ని దేశాలతో కయ్యం పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు వరల్డ్ వార్ అనేది, సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడొక్కసారి ప్రపంచం అంతా పిడికిలి ఇలా పట్టుకొని చూస్తుంది. ఎప్పుడు వస్తుందా మూడో ప్రపంచ యుద్ధం అన్నట్టుగా. మరి మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఎవరు కాలు దూవుతున్నారు అంటే ట్రంప్ అనే చెప్పాలి. మరి ట్రంప్ ఎందుకని ఇలా ప్రతి దేశంతో అంటే మిత్రత్వం ఉన్నటువంటి దేశాలతోని ఇదే పని. లేదు శత్రుత్వం ఉన్న దేశాలతో కూడా, అంటే అమెరికాకు చాలా దేశాలు మిత్ర దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు శత్రు దేశాలు ఉన్నాయి. మరి మిత్రులతోని, శత్రువులతోని కూడా ఏకకాలంలో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్ గత సంవత్సర కాలంగా. మరి ఏంటి ట్రంప్ గారి విధానాలేంటి? ట్రంప్ ఎలా పోతున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది ఒకసారి పరిశీలిస్తే, ట్రంప్ వచ్చిన కాడ్నుంచి మొట్టమొదటిసారిగా అసలు వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించేసేసింది. ప్రతి దేశం మీద సై అంటే సుయ్యి అంటే వాణిజ్యపరంగా ఆంక్షలు, సుంకాలు 100%, 200% ఆ నోటికే ముక్కాలన్నట్టుగా 25%, 50%, 100% మాట్లాడితే 500% అని. భారతదేశం మీద కూడా అనేక సుంకాలు. ఏమన్నంటే రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొంటారు కాబట్టి మీకు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని మన దేశం మీద కూడా విరుచుకుపడడం మనందరం చూస్తూనే ఉన్నాం. మరి అందులో భాగంగా అసలు ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్షుడు. మరి ఈ రిపబ్లికన్ పార్టీ అమెరికాలో 2 రకాల పార్టీలు, రిపబ్లికన్ అండ్ డెమోక్రట్స్ పార్టీ. మరి రిపబ్లికన్ అనే పార్టీ అమెరికాలో పుట్టిన ఉద్దేశమే అక్కడ ఉన్నటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా, బానిసల కోసం, బానిసలకు మద్దతు కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు. ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆ దేశ అధ్యక్షుడైండు అబ్రహం లింకన్ గారు. మరి అట్లాంటి లింకన్ గారి పార్టీలో, ఆ లింకన్ గారి తర్వాత వారసత్వంగా వస్తున్నటువంటి అధ్యక్షుల్లో ఈరోజు ఆ పార్టీ నుంచి ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యారు. మరి ఎలక్ట్ అయినటువంటి ఈ ట్రంప్ 2.0 ప్రభుత్వం మరి ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంది, ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది అర్థమే కాకుండా అర్థం పర్థం లేని విధంగా అటు అమెరికన్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇటు అమెరికా మిత్ర దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, అటు అమెరికా శత్రు దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి రకరకాల ఇష్యూస్లో. నిన్నగాక మొన్న మీరందరూ చూస్తే వెనిజువెల్లా మీద దాడి. వెనిజువెల్లా అనేది ఒక స్వతంత్ర దేశం, ఒక గణతంత్ర దేశం, మరి సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక దేశం. మరి అటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆల్ ఆఫ్ సడన్గా అటాక్ చేసి, సైన్యాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ఎత్తుకొని వచ్చేయడం. వెనిజువెలా అధ్యక్షుడు మదురోని డైరెక్ట్ మాటలో చెప్పాలంటే కిడ్నాప్ చేసేసి ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టే అభియోగాలు, మాదక ద్రవ్యాల్ని నువ్వు పంపిస్తున్నావు అని. అందరికీ తెలుసు వెనిజువెలాలో ఉన్నటువంటి అత్యధిక ఆయిల్ నిక్షేపాల మీద ట్రంప్ కన్నుబడి ఆ ఆయిల్ కోసమే ఇదంతా చేస్తున్నాడు అనేది ప్రపంచవ్యాప్తంగా జగమెరిగినటువంటి సత్యం. మరి ఒక వంక ఏం వంక అంటే ఏ లొంక అన్నట్టు ఒక డ్రగ్స్ అనే ఒక వంక పెట్టి
అమెరికా వెనిజువెలా మీద దాడి చేయడం, వెనిజువెలా అధ్యక్షుడు మదురో భార్యని కూడా కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోవడం. మరి ఇది ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి? మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఈ విధానం ఏంటి అనంటే, ఒక రకంగా చాలా మందికి వ్యతిరేకించాలని ఉన్నా, కొంత వ్యతిరేకించలేని పరిస్థితికి కూడా నెట్టబడున్నారు. ఎందుకంటే, ప్రపంచ దేశాలందరికీ ఒక పెద్దన్న పాత్రలో ఇయాల అమెరికా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి. చానా దేశాలు కూడా ఆర్థిక పరంగా, జీడీపీ పరంగా అనేక నష్టాలు, కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈరోజు రష్యాకి మిత్రదేశమే వెనిజువెలా. అయినా కానీ రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధంలో గత కొంతకాలంగా యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆర్థికంగా వాళ్ళు కూడా చితికిపోయి ఉన్నారు. ఫ్రెండ్స్, చైనా విషయానికొస్తే చైనా కూడా వెనిజువెలాకి మిత్రదేశం. అయినా కానీ మరి చైనా ఎందుకు స్పందించట్లేదు అంటే, చైనా ఎప్పుడు అవకాశం వస్తదా తైవాన్‌ని దొబ్బుదాం, తైవాన్ మీద దాడి చేద్దాం, తైవాన్ ఆక్రమిద్దాం అని చైనా చూస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఆల్రెడీ మరి అమెరికా వెనిజువెలా మీద దాడి చేస్తే నువ్వేంటి అని ప్రశ్నించే పరిస్థితిలో ఈరోజు ఇటు చైనా లేదు. అటు రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి చేసి ఉక్రెయిన్ ఆక్రమించే పనిలో ఉంది. ఆల్రెడీ ఒక 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించేసింది రష్యా. మరి ఇప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు నష్టపోయినారు. ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దూకుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రోజు రోజుకి ఒక కొత్త విషయాన్ని ట్రంప్ నోటి నుంచి రావాల్సి వస్తుంది, వినవలసి వస్తుంది. మరి ఇకపోతే గ్రీన్‌ల్యాండ్. గ్రీన్‌ల్యాండ్ అనేది ఒక నాటో సభ్య దేశాల్లో ఉన్నటువంటి ఒక దేశం. నాటో ఎన్ఏటిఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దాదాపు 32 దేశాలు ఉన్నటువంటిది నాటో. ఈ 32 దేశాలు అలయన్స్. అందులో యూకే అండ్ యూఎస్ఏ కూడా ఉంది. వీళ్ళేంటి అనంటే, ఈ నాటోలో ఉన్న ఏ ఒక్క దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మనందరి మీద దాడి చేసినట్టే. అందరం యూనిటీగా దాన్ని ఎదుర్కోవాలి అనేది ఒక నాటో యొక్క సిద్ధాంతం, నాటో యొక్క విధానం. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1949లో ఏర్పడింది. బెల్జియంలో దీని హెడ్ ఆఫీస్. నాటోలో అంటే చిన్న చిన్న దేశాలన్నీ కూడా వాళ్ళు అంత పెద్ద సైనిక స్థావరాలు లేని వాళ్ళు కూడా అందులో సభ్యత్వం తీసుకొని సభ్యులుగా ఉండి, వాళ్ళకు కూడా వీళ్ళందరి బలం తోడుగా ఉంటుంది అని దాని అర్థం. అలాంటి నాటోలో ఉన్న ఒక దేశమే డెన్మార్క్. డెన్మార్క్‌కి గ్రీన్‌ల్యాండ్ అనుసంధానమైనటువంటి ఒక దేశం. గ్రీన్‌ల్యాండ్ అనేది దాదాపు అంటే మొత్తం మీద ఒక 3 వంతులు భూభాగంలో 3 వంతులు మంచుతో కప్పబడి ఉంటుంది. ఒక్క భాగం మాత్రమే 4 భాగాల్లో ఒక్క భాగం మాత్రమే భూభాగం ఉంది. 3 భాగాలు మంచుతో కప్పబడి ఉంది. అలాంటి భూభాగం. అలాగే గ్రీన్‌ల్యాండ్‌లో దాదాపు ఇప్పుడున్న గణాంకాల ప్రకారం ఒక 60,000 మంది అక్కడ నివసిస్తున్నారు. మరి అలాంటి యొక్క గ్రీన్‌ల్యాండ్‌ని మాకు కావాలి, ఇచ్చేసేయండి, ఓనర్‌షిప్ కావాలి, మాకే సొంత భూమి అయిపోవాలి గ్రీన్‌ల్యాండ్ అని చెప్పేసని ఈరోజు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేస్తున్నారు. నాటో దీన్ని తిరస్కరిస్తుంది. దాన్ని కూడా వ్యంగ్యంగా వాళ్ళు ఇయ్యరట, ఎందుకు ఇయ్యరో చూస్తా, నాకైతే కావాలి, అట్లా అని నేను సైన్యంతో దాడి చేయను, కానీ నాకైతే కావాలి, నాకు అది గిఫ్ట్ కింద మీరు ఇయ్యండి, మీకోసం నేను ఎన్నో చేశా, నా కోసం ఇది ఒక్కటి చేయండి అని చెప్పేసని ఏదో చిన్నపిల్లగాడు చాక్లెట్ అడిగినట్టుగా ఈరోజు నాటోని బెదిరింపులకు గురి చేస్తూ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నాకు గ్రీన్‌ల్యాండ్ కావాలి అని అడుగుతున్నారు. మరి ఇలాంటి పోకడ, ఇలాంటి ఎత్తుగడలు, ఇలాంటి విధానం మరి ప్రపంచవ్యాప్తంగా దేనికి సంకేతం అవుతున్నాయి? ఎటు పోతుంది? మరి ఈ సమాజం ఇప్పుడున్నటువంటి ఇంత చైతన్యవంతమైన ఈ సమాజంలో మరి ట్రంప్ యొక్క పోకడలు, ట్రంప్ యొక్క విధానాలు ఎటు దారితీస్తున్నాయి? ఎంత కవ్వింపు చర్యలు! మొన్నటిదాకా అటు ఇరాన్ మీద కూడా అత్యంత పాశవికంగా అసలు ఇరాన్ మీద ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి పాలస్తీనా హమాస్‌కు చెందినటువంటి ఒక నేత ఇరాన్‌లో ఉంటే, ఇరాన్‌లో తనని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళు అతని మీద దాడి చేసి హమాస్ యొక్క నేతని చంపడం. దానికి ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించిన తర్వాత అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్, అమెరికా కలిసి అక్కడ అణుస్థావరాలు ఉన్నాయని చెప్పేసని బాంబులతో బి బాంబర్ విమానాలతో అక్కడ దాడి చేయడం, వాళ్ళ యొక్క అణుస్థావరాల్ని ధ్వంసం చేయడం మనం చూసాం. ఆ తర్వాత నిన్నగాక మొన్న అక్కడ ఆర్థిక సంక్షోభంలో చిక్కున్నటువంటి ఇరాన్‌లో వ్యతిరేకులని అంటే ఇరాన్‌లో ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ మద్దతుగా నేనున్నా, మీరు యుద్ధం చేయండి, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మీరు చేయండి అని చెప్తే దాదాపు ఆడ వేలల్లో మందిని చనిపోవడం జరిగింది. సైన్యానికిను ప్రజలకు జరిగిన గొడవల్లో. అలాగే అనేక లక్షల్లో మందిని వాళ్ళు ఈరోజు జైళ్ళలో వేయడం కూడా జరిగింది. మరి లాస్ట్‌కి అటు ఇటు అరబ్ దేశాలన్నీ కలిపి అమెరికాను ఒప్పించి యుద్ధాన్ని ఆపాయి. కానీ ఒకానొక టైంలో రేపా, ఎల్లుండా, ఈ రోజా, ఏ అర్ధరాత్రి అయినా యుద్ధం మొదలు కావచ్చు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు.
మరి ఆ పరిస్థితుల్లో నుంచి అంతో ఇంతో చల్లబడిందో లేదో మళ్ళీ ఎమ్మటే గ్రీన్‌లాండ్, గ్రీన్‌లాండ్, గ్రీన్‌లాండ్ నాదే, నాకు కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన. దాంతో పాటు ఇటు రష్యా నుంచి మనం చమురు కొంటున్నామని చెప్పేసని భారతదేశం మీద కూడా అసలు ఆంక్షలు ప్రతి విషయంలో. ఇప్పటికే అక్కడున్నటువంటి అనేక మందిని వలసదారులని ట్రంప్ ఎల్లగొట్టడం. వాళ్ళందరినీ బందీలుగా చేసి పంపించేయడం. ట్రంప్ యొక్క కేంద్ర సైన్యం ప్రతి రాష్ట్రంలో కవాతు చేస్తూ అక్కడ కనిపించిన ప్రతి వాళ్ళని అంటే వలసవాదులు అంటే అక్కడ డైరెక్ట్‌గా అక్కడ వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్కడ ఉన్నటువంటి అనేక మంది వలసవాదుల్ని ఎక్కడోళ్ళని అక్కడ రిటర్న్ పంపియడం. వీసాల్ని రిజెక్ట్ చేయడం. దాదాపు 1,00,000కు పైన వీసాల్ని రిజెక్ట్ చేయడం. అలాగే హెచ్-1బీ వీసాలకి $1,00,000 ఇస్తేనే మీకు హెచ్-1బీ వీసా అని చెప్పేసని కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడం. ఈ ప్రతీది కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానం ఎటు దారితీస్తుంది? ఇది ఎటు పోతుంది? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మాగిలిపోయింది. వాస్తవంగా 4 ఏళ్ల తన అధికారం ఉంటే అందులో ఒక సంవత్సరంలోనే ఒక ప్రపంచ దేశాలన్నిటికి చుక్కలు చూపిస్తుండు ఓ పక్క. మళ్ళీ ఓ పక్క నేను ప్రపంచ శాంతి కుమ్ముకుని ఇప్పటికి 8 యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి, నాకివ్వాలి అని చెప్పేసని తనే ప్రతిపాదన పెట్టడం. ఓకే. ఓ పక్క ఇండియాకి, పాకిస్తాన్‌కి వివాదం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి పాకిస్తాన్‌ని కూడా ట్రంప్ హక్కున చేర్చుకోవడం. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని ఈ మధ్య కాలంలోనే వైట్ హౌస్‌కి పిలిపించుకొని విందు ఇవ్వడం. అంటే ఒక రకంగా ఇండియా మీద కూడా కవ్వింపు చర్యలకు దిగడం. అలాగే ఇటు బంగ్లాదేశ్ విషయంలో కూడా, బంగ్లాదేశ్ విషయంలో కూడా వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగుతుంటే వాళ్ళకు అటు మద్దతుగా, ఇటు వీళ్ళకు మద్దతుగా అంటే రకరకాలుగా ఉన్న ప్రతి కోణంలో ఏ కోణంలో వీలైతే ఆ కోణంలో అన్ని వివాదాస్పదమైనవే. ట్రంప్ చేసే ప్రతి పని, ప్రతి మాట ఒక సంవత్సరంలో అన్ని వివాదాస్పదంగా అన్నీ ఈ ఈరోజు నాటో కూడా ఇయాల నాటో అంటే వాళ్ళ మిత్ర దేశాలే వాళ్ళయే. అయినా కూడా వాళ్ళ మీద కూడా మిత్రులు, శత్రువులు అని ఏం లేదు నాకు అంత సమానమే అన్నట్టుగా ఈరోజు ట్రంప్ యొక్క విధానం, ట్రంప్ యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో అనేక దేశాధ్యక్షులు ఈరోజు ఏకమయ్యే పరిస్థితికొచ్చింది. ట్రంపు కావాలనే అందరినీ మీరందరూ నన్నేం చేయగలుగుతారు, నన్నేం చేయగలుగుతారు అనే ఒక ఇదితో ఇది చేయడం జరుగుతుంది. డాలర్ యొక్క పవర్‌ని ఇప్పుడు డాలర్ పవర్ చానా ఉంది. ప్రపంచ దేశాల్లో డాలరే నడుస్తుంది కాబట్టి తన పవరే ఉంది, నాదే నడుస్తుందని చెప్పేసని చూడడం. అందులో భాగంగానే ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాల వెనక కూడా చానా కారణం కూడా డాలర్. ఈరోజు షేర్ మార్కెట్లు ఇలా పడిపోవడానికి, క్రిప్టో కరెన్సీ పడిపోవడానికి, విదేశీ మధ్యలో వ్యాపార వర్తకం కూడా సరిగా జరగపోవడానికి వీటన్నిటి మధ్య కూడా ఈరోజు ట్రంప్ కారణంగా కనిపిస్తున్నాడు. సో కాబట్టి ఫ్రెండ్స్ అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైన నిర్ణయాలతో ట్రంప్ ప్రపంచాలు మొత్తాన్ని కూడా అల్లకల్లోలం సృష్టిస్తుండు అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ట్రంప్ విషయాలు, ట్రంప్‌కు సంబంధించినటువంటి ఇంకా అనేక లోతుపాట్ల విషయాల మీద నెక్స్ట్ మళ్ళొక ఫుల్ వీడియో చేయబోతున్నాం. దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఇంకా క్షుణ్ణంగా చెప్తాం. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.